పేరండి కృష్ణమ్మ, మేసాల కృష్ణమ్మ. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం పని. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుందా? ఏ విధంగా బాగుందండి జగన్ పరిపాలన? అన్ని మరి బాగానే పెట్టి పథకాలన్నీ బాగా ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు మరి ఉన్నప్పుడు మరి ఏటి సరిగ్గా ఇవ్వలేదు కదా, ఏటి ఇవ్వలేదు కదా. ఇప్పుడు బాగానే ఇస్తాండ్రు అన్నీ. చంద్రబాబు గారిని గెలిస్తే 4,000 పెన్షన్ ఇస్తాం అంటున్నారు. ఎంతమంది పిల్లలు అంటే అన్ని 15,000 ఇస్తారంట. బస్సుల్లో ఫ్రీగా వెళ్ళొచ్చంట లేడీస్ అందరూ. మరి ఆయన్ని గెలిపిస్తారా? ఆయన గెలిపించడానికి అతను ఏటి ఇచ్చారు, ఏటి ఇవ్వలేదు కదా మనకు. అప్పుడు ఇప్పుడు ఇస్తే ఇవ్వచ్చునేమో కానీ అప్పుడు ఏటి ఇవ్వలేదు మనకి. మీ ఇంట్లో ఏమొచ్చాయండి పథకాలు? మా ఇంట్లోనే 45 సంవత్సరాలు డబ్బులు వచ్చాయి. పిల్లలకేమో ఇదటమ్మా డబ్బులు వేసారు. ఇదటమ్మా పొదుపు మాఫీలు వచ్చాయి. రైతు భరోసా వచ్చింది. అన్ని వచ్చాయి. 18,000 వచ్చాయి. ఈ చుట్టే రాలేదు కానీ ఆ 3 చుట్లు వేసారు. మరి ముఖ్యమంత్రిగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారు గెలిస్తే బాగుంటుంది. ఆయన గెలిస్తారంటారు మరి. అంటే ఆయన ఒక్కరు ఒకవైపు, ఆయన పోటీగా 3 పార్టీలు ఉన్నాయి. మరి గెలుస్తారని నమ్మకం ఉంది. రైతు భూముల గురించి డబ్బులు వచ్చాయి. 18 సంవత్సరాలకి నాకు డబ్బులు వచ్చాయి. 18,000 45 సంవత్సరాలకి. మరి రుణమాఫీ వచ్చింది. అన్నీ మాకు బాగానే వచ్చాయి. పింఛనీ కూడా వస్తుంది. నెలకి 3,000 రూపాయలు అతనికి. చంద్రబాబు నాయుడు ఉంటే అప్పుడు అలాగా భూమి మీద ఇట్టిన వ్యవసాయం అంతా పోయినా 200 రూపాయలు మాకు రాలేదు. రూపాయి కూడా అప్పుడు ఇతనే ప్రెసిడెంట్ అయినా సూరిబాబు వచ్చి పొలం చూసుకొని వెళ్ళిపోంటారు కానీ 200 రూపాయలు ఇవ్వలేదు. ఇతను అన్ని మాకు బాగా ఇచ్చారు. నష్టపోయిన డబ్బులు వస్తున్నాయి వాటికి సంబంధించి అట్లకి గురించి ఇచ్చారు జగన్. ఇతను మట్టుకి 5 పైసలు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చినా సరే ఓట్లు వేస్తాం అంటాం గాని మేము వెయ్యము. మాకు అన్ని జగమే మేలు చేశారు. మల్లమ్మ ఇల్లు కూడా మల్లమ్మ అప్పుడు కోనలు ఇచ్చారు. అన్ని మాకు బాగా జరిగాయి. ఓట్లు మట్టుకి అతను వేస్తారనేసి మేము దేవుడికి కోరుకుంటాను. అతను గెలుస్తారని. మాకు 4,000 కాదు 10,000 ఇచ్చినా మేము వెయ్యము. మాకు జగమే కావాలి అని మేము కోరుకుంటాను. మరి అటు పైన భగవంతుడు ఏడు చేస్తాడు. అదే జగం వచ్చాకే మాకు అన్ని రూపాయికి ఇబ్బంది పడిపోయి చచ్చిపోయేవారు. జగం వచ్చాకే డబ్బులు చూసాం. డబ్బులు ఇస్తాంటారు కూడా అన్నిటికీ సైపోయం చేశారు. జాగ్రత్తగా చూసారు. జగమే రావాలని కోరుకుంటాను. అందరు చేసినా ఆవిడకే ఇస్తాం. ఇప్పుడు మళ్ళా మెట్టి చెప్తాటే మాము ఇప్పుడే కాదు ఎప్పుడును మాము మా దొడ్డునే ఏరా పెట్టేశారు. పెట్టేసినా సరే మేము ఇప్పుడు మళ్ళా వచ్చిందని కాదు, ఫస్ట్ నుంచి మా దొడ్డు ఒక మాట ఒక పూసు. ఆ తర్వాత భగవంతుడు అన్నాడు. అది